నమస్తే. రేవంత్ రెడ్డి నిన్న నారాయణపేట వేదికగా సభలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్‌వి జనరల్ సెక్రటరీ రాజేష్ నాయక్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే బ్రదర్. నమస్తే. నమస్తే అన్న. ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న? చాలా బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, బీఆర్ఎస్ నాయకుల పైన కావచ్చు, వాళ్ళ పాలన పైన కావచ్చు, బీఆర్ఎస్ పాలన పైన కావచ్చు. చాలా వ్యాఖ్యలు చేశారు. ఎట్లా? ఇప్పుడు ఆడో పిచ్చోడన్న. పిచ్చోని చేతిలో రాయి. ఎటు పోయేది తెలవదు అది. ఆడ ఏం మాట్లాడేది ఆనికే తెలవదు. క్లారిటీ లేని మనిషి. క్లారిటీ లేని సీఎం. అట్లాంటోనికి యాక్సిడెంటల్‌గా అయిన సీఎంకి ఏం చేస్తాం చెప్పు? ఇప్పుడు వాడు ఏం మాట్లాడతాడు? వానికి మతి లేని మాటలు మాట్లాడుతున్నాడు. మీరన్నట్టు వాడు మన ఇందిరమ్మ ఇల్లు పూర్తి స్థాయిలో ఇచ్చినా మేము ఇస్తున్నాం కాబట్టి ఆడనే పోటీ చేయాలి మీరు దమ్ముంటే అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 2,00,000 ఉద్యోగాలు నేనొక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే ఒక విద్యార్థిని, నిరుద్యోగిని నేను. 2,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ప్రతి సంవత్సరం 2,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇయ్యలేదు కాబట్టి నువ్వు ఏ ఊళ్ళల్లోనైనా నిరుద్యోగులకు సమాధానం చెప్పి నువ్వు పోటీ చేయగలవా? అదేవిధంగా 2,000 పెన్షన్ని 4,000 పెన్షన్ చేస్తా అని చెప్పినావు. చేస్తేనే మరి పోటీ చేయాలి నువ్వు. అదేవిధంగా నువ్వు రైతు భరోసా పథకం కింద 10,000ని 12,000 చెప్పి చేస్తానని చెప్పినావు. అది నువ్వు సంపూర్ణంగా ఇస్తేనే పోటీ చేయాలి. అదేవిధంగా 100కు 100% రుణమాఫీ అయిన గ్రామాలలోనే నువ్వు పోటీ చేయాలి. నీకు సిగ్గు శరం ఉంటే కళ్యాణ లక్ష్మి పథకం కింద నీకు తులం బంగారం ఏదైతే గ్రామాలలో ఇచ్చినావో అదే గ్రామాలలో నువ్వు పోటీ చేయాలి. ఈ సవాల్ని స్వీకరించే దమ్మున్నది వినికి చెప్పు మరిగా. అంత మతిలేని మేము ఇచ్చిన ఇల్లు, మేము కట్టిన ఇల్లు రంగులు పూసి 3 రంగులు వేసి వీళ్ళకి సంబంధించిన రంగులు పూసుకొని ఇలా ఇచ్చే ప్రయత్నం చేస్తాడు ఈ దరిద్రపు గాడిది కొడుకు. ఇలా పొద్దున్న కేసీఆర్ తిట్టుడు, దమ్మున్నదని మాట్లాడాడు. గీ దమ్మున్నదా మరి? రేపటి రోజున స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే వీళ్ళు మాస్కులు పెట్టుకొని పోవాలి. మాస్కులు పెట్టుకొని పోతేనే బతుకుతారు కావచ్చు. లేకపోతే షిపుర్లు పడతాయి మీద, చెప్పులు పడతాయి, ఊళ్ళల్లో ఉన్న పెండ పడుతుంది, గుడ్లు పడతాయి, టమాటాలు పడతాయి వీళ్ళ మీద. బాజాప్తగా జరుగుతుంది. ఎందుకనంటే ఇవాళ కూడా ఆ తుంగతుర్తి ఎమ్మెల్యేను ఉరికిచ్చిళ్ళు వాళ్ళ స్వయాన కాంగ్రెస్ పార్టీ నాయకులే. అదేవిధంగా మొన్న గ్రామ సభలు పెడితే ఒక్కొక్కరు ఉరికిస్తే ఒక కార్ డోర్లు వెళ్ళకపోయినా అది పట్టుకొని ఉరికిపోయారు ఎమ్మెల్యేలు. రేపటి రోజున గిదే జరుగుతుంది. ఏం తమాషా అనుకుంటాలా? వచ్చిన నెక్స్ట్ డేనే మీరు వెళ్ళండి తీసుకోండి అని చెప్పి మాట్లాడినోడు ఇవాళ 15 నెలలు అవుతుంది ఇప్పటికీ. దాదాపు ఏ ఒక్క హామీ నువ్వు నెరవేర్చకపోతే నిన్ను ఎట్లా సహిస్తారు జనాలు? ఎట్లా క్షమిస్తారు? అడుగుతారు కదా, 100% అడుగుతారు కదా. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అడగకపోతే ఇంకే పార్టీ అడుగుతుంది? నీకు ఫ్రెండ్లీగా ఉన్న బీజేపీ ఎట్లాగా అడగదు. అది ఉత్తదే కథ. అది అడగదు. మరి బీఆర్ఎస్ అని అడుగుతుంది కదా. అడిగితేనేమో రెచ్చగొడుతున్నారు అని మాట్లాడతారు. సిగ్గు శరం ఉన్నదా ఇదే రేవంత్ రెడ్డికి? నువ్వు గతంలో ఇదే పని చేసినావు కదా, ఇదే పని చేసి ముఖ్యమంత్రిగా అయినావు కదా. మరి ఇవాళ ఆ రోజు చేస్తే నువ్వు చేస్తేనేమో సంసారం అయింది, ఇవాళ వేరేటోళ్ళు చేస్తేనే వ్యభిచారం అయిందా? లుచ్చా మాటలు బంద్ చేసి పరిపాలన చేయాలి. లుచ్చా మాటలు ఆపేసి పరిపాలన చేసే ప్రక్రియ మొదలుపెట్టాలి తప్ప చేసేది ఏది లేదు. దాదాపు చాలా మంది ముందు మాట్లాడడం జరిగింది సభలో. బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతాలలో పోటీ చేసే దమ్ముందా? మేము ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఆ ప్రాంత గ్రామాల్లోనే పోటీ చేస్తామని సవాల్ విసిరారు. దీనిపైన బీఆర్ఎస్ నాయకులు ఎవరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతలేరే? ఇవాళ కేటీఆర్ గారే మాట్లాడిండు. నీకు దమ్ముంటే మా కళ్యాణ లక్ష్మికి తులం బంగారం మొత్తం ఇచ్చిన గ్రామాలలో పోటీ చేయాలను అని అడిగిండు. అదేవిధంగా పెన్షన్ 4,000 చేసి ఎక్కడైతే ఇస్తున్నామో అదే గ్రామాలలో పోటీ చేయాలని అడిగిండు. సంపూర్ణంగా 100కు 100% రుణమాఫీ జరిగిన గ్రామాల్లోనే పోటీ చేయాలని అడిగిండు. 24 గంటల కరెంట్ ఏదైతే గ్రామాలలో వస్తుందో ఆగకుండా నాణ్యమైన కరెంట్ ఏదైతే వస్తుందో అదే గ్రామాలలో పోటీ చేయాలని అడిగిండు. మరి వీళ్ళకు స్వీకరించే దమ్మున్నదా? రైతు బంధు పథకము అందరికీ ఏదైతే అందినాయో ఆ గ్రామాలలో పోటీ చేయాలని అడిగిండు. మరి వీళ్ళకు దమ్మున్నదా అని అడుగుతున్నాం మేము. ఇంకో అంశము ఏదైతే కొడంగల్, మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి, పాలమూరు జిల్లాకు సంబంధించి మేము అభివృద్ధి చేస్తే బీఆర్ఎస్ పార్టీ కట్టబెడతా ఉంది. ప్రతిపక్షాలను మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మమ్మల్ని చేయనీయట్లేదు. ఈ ప్రాంత బిడ్డను నేను, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవద్దా అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు? వాని ముఖం మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడన్నా? ఇప్పుడు మన నీళ్ళు, మన నిధులు, మన నియామకాలు మనకు కావాలని, మన నీళ్లు మనకు వాటర్ రావాలని చెప్పేసి ఆ రోజు ఏదైతే ఉద్యమ పంతా మీద నడిచి ఇవాళ ఉద్యమం చేసి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణని సస్యశ్యామలం చేసింది కేసీఆర్. వలసల ప్రాంతం అయినటువంటి పాలమూరు జిల్లాని వలసలు రిటర్న్ వచ్చి ఇవాళ అక్కడ సస్యశ్యామలంగా అంత పచ్చగా కనబడతా ఉన్నది. నీళ్లు లేకపోతే కేసీఆర్ కట్టబెడితే ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ నీళ్ళు ఎక్కడ వచ్చినాయి? కేసీఆర్ గారు
దాన్ని మన సవ్యమైన దిశలో నడిపించడం కాబట్టి ఈ పాలమూరు ప్రాంతము పచ్చగా ఏర్పడ్డది. మరి అదవంటి నువ్వు కంటిన్యూ చేయకుండా ఇయ్యాల నువ్వు వాళ్ళకు నీకు చేతగాని తనంతోటి నీకు చేతగాక ఇయ్యాల నువ్వు నీళ్లు వాళ్ళకిస్తా అంటే కేసీఆర్ తిడితే ఏమొస్తుంది? నీ యొక్క గురువుగారు అనేటువంటి ఆయనకు మన చంద్రబాబు నాయుడు గారిని అనాలి నువ్వు. నీకు ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం తెలంగాణ రాష్ట్ర కళ్ళల్లో వచ్చి నువ్వు మట్టు కొడుతూనే ఉన్నావు. ఇది తగదా నీకు? ఇది కరెక్టా? ఇదే పాలమూరు ప్రాంతం బిడ్డలు నిన్ను ఉరికిస్తారు. 100కు 200% జరుగుతుంది. ఏం జరుగుతూ ఉన్నది అనేది క్లియర్గా మా యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రివర్యులు అన్నట్టు నీటిపారుదల శాఖ హరీష్ రావు గారు క్లియర్గా దాని మీద డాక్యుమెంట్ రెడీ చేసి వాళ్ళకు వివరించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది, చేస్తారు కూడా. ఎవరు నీళ్ళ వాటాల్లో తప్పు జరుగుతూ ఉన్నది బాజాబ్దాగా వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కేఆర్ఎంబికి పొక్క పెట్టుకొని నీళ్లు తీసుకుపోయారు. అప్పుడేం మాట్లాడలేదు. ఆ తర్వాత మొన్నటికి మొన్న కేఆర్ఎంబికి కేంద్రానికి అప్పచెప్తామనంటే ఇదే కేసీఆర్ గారు నల్లగొండ జిల్లాలో పెద్ద బహిరంగ సభ జరిగితే ఆ తెల్లారి వీళ్ళకు గోషిలు ఊడిపోయి అసెంబ్లీలోకి వచ్చి వీళ్ళు తీర్మానం పాస్ చేసి పంపిళ్ళు. ఎవరు నీళ్ళని పంపించింది? కేసీఆర్ గారు నీళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. మన నీళ్ళు మన వాటా మనకు కావాలని చెప్పేసి కొట్లాడిండు. కేంద్రంతో కొట్లాడాడు, పక్క రాష్ట్రం అన్నట్టు ఏపీతో కొట్లాడి మన యొక్క వాటాను మనం సాధించుకున్నాము. ఆ కంటిన్యూస్ ప్రాసెస్ నువ్వు చెయ్యక నీకు శాతగాక ఇవాళ నీళ్ళు ఇస్తూ ఉంటే ఎవడా నేను చెప్పు తీసుకొని కొడతారు కదా, బాజాబ్తగా. ఇంకో అంశం బ్రదర్, ఏదైతే ఆ పాలన పైన బీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాల పాలన కావచ్చు, కాంగ్రెస్ 10 నెలల పాలన కావచ్చు, చర్చ పెట్టడానికి సవాల్గా విసిరడం జరిగింది కదా రేవంత్ రెడ్డి, ఏం చెప్తారు కదా? చర్చ పెట్టడానికి వాళ్ళ అవసరమే లేదు వీళ్ళకు. మాలాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు, మాలాంటి యువకులు, మాలాంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. మేము సరిపోతుంది, లెక్కతో సహా డిజిట్తో సహా చెప్తాం. మేము డిజిట్తో సహా చెప్తాం. గురుకుల పాఠశాలలు బిఫోర్ 2014 తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాల జస్ట్ 203. ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషను తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాల 1023. సిగ్గున్నదా రేవంత్ రెడ్డి? దీని మీద లెక్క మీద మాట్లాడతావా నువ్వు? 2014కు ముందు మన తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఏంటి? 6 జస్ట్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ 33. దీని మీద చర్చకు సిద్ధమా నువ్వు? ఏం మాట్లాడతావా? కనీసం ఎక్కడ కూడా తట్టెడు మిట్ట తీయలే నువ్వు, ఒక్క పార మట్టి తీయలేదు నువ్వు, ఎక్కడ కూడా పునాది తీయలే, ఒక్క కొబ్బరికాయ కొట్టలే. సిగ్గు శరమున నీకు? నాలాంటోడు సరిపోతాడు గాళ్ళకి రేవంత్ మన కేటీఆర్ గారు హరీష్ రావు అవసరమా ఈయనకి? మాలాంటోడు లెక్కలతో సహా చెప్తాం మేము. తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు ప్రతి జిల్లాకు ఒక సెక్రటేరియట్ తరహాలో కలెక్టరేట్లు కట్టిండు కేసీఆర్. వీడు ఏం చేసిండే? దాంట్లో కూర్చొని జల్సాలు ఆడుతుండు. ఏం చేస్తుండు వాడు? వానికి ఏం చేత కాదన్నా, ఏమి చేత కాదు. భారతదేశంలోనే ఏ యొక్క ప్రభుత్వం ఇయ్యలే. 1,65,000 ఉద్యోగాలను ఫిల్ చేశారు. దాదాపుగా 1,90,000 మంది పోస్టులకు నోటిఫికేషన్లో 1,65,000 ఉద్యోగాలు ఫిల్ చేశారు. కానీ ఆ కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఫిల్ చేసి ఇలా మాట్లాడి 55,000 ఉద్యోగాలు మందికి పుట్టిన బిడ్డను ఈయనకు పుట్టినట్టు మాట్లాడే ఈ లుచ్చా ఏం మాట్లాడతాం మని? ఆయన గురించి మాట్లాడే స్థాయి వాళ్ళు వచ్చి చర్చకు కూర్చుంటారా? సిగ్గుపోతుంది. మాలాంటోడు సరిపోతుంది ఈయనకు. మాలాంటోడు చాలు. మేము వచ్చి కూర్చుంటే అదే ఉస్మానియా యూనివర్సిటీ ముందు కుర్చీ పెడతాం, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు కుర్చీ పెడతాం, రేవంత్ రెడ్డికి సంబంధించిన కుర్చీ పెడతాం. రా కూర్చో, మేము చెప్తాం లెక్కలు, మాతో డిబేట్ చేయి. ఏం మాట్లాడతాడు ఈయన? స్టూపిడ్ ఫెలో. విద్యార్థి నాయకుడిగా సవాల్ విసురుతారు అనుకోవచ్చు రేవంత్ రెడ్డి. 100% అన్న వాళ్ళు సరిపోతారు. మేము సరిపోతాం ఆయనకు, మేము ఎనఫ్. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మన హరీష్ రావు గారు చాలు. వాళ్ళ అద్దు వీనకు. ఆయన స్థాయి కాదు, వాళ్ళ స్థాయి కాదు. మేము సరిపోతుంది బాజాబ్తగా. మేము చాలు. మేమే వీళ్ళకి లెక్కలు చెప్తాము, వీళ్ళు ఏం చేసిరో చెప్తాము. వీళ్ళ గురించి మాట్లాడదాం. వీళ్ళ గురించి 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిండు. దాంట్లో ఏం అమలు చేసిండు అన్న? ఏం అమలు చేసిండు? మొత్తం ఏం అమలు చేసిండు? మా యొక్క నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఇదే రాహుల్ గాంధీ. ఈ రాహుల్ గాంధీకి సిగ్గున్నదా? దేశం మొత్తం రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మేము రాజ్యాంగాన్ని కాపాడతాం అని చెప్పేసి. మరి ఇక్కడికి ఇదే అశోక్ నగర్కి వచ్చిండు, ఇదే మా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాట్లాడిండు రాహుల్ గాంధీ. దాని మీద ఏమైనా మాట్లాడే చిత్తశుద్ధి ఉన్నదా? నిరుద్యోగ భృతి 4,500 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇచ్చిల్లా? మెగా డిఎస్సి అన్నారు, దాని మీద ఇచ్చిల్లా? అమ్మాయిలకు స్కూటీలు అన్నారు, దాని గురించి ఇచ్చిల్లా? అదే ఫ్రీ వైఫై అని చెప్పారు, అవి ఇచ్చిల్లా? గ్రూప్ 1 పోస్టులు పెంచుతామన్నారు, పెంచిల్లా? గ్రూప్ 2 పెంచుతామన్నారు, పెంచిల్లా? గ్రూప్ 1కి 100కి ఇంటర్వ్యూకి 100కి మన 1:100 పిలుస్తామని చెప్పారు, పిలుస్తున్నారు. 1:50కే కట్ ఆఫ్ చేసిళ్ళు.
వీళ్ళు మాకిచ్చిన హామీలే ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చలే ఈ స్టూపిడ్ ఫెలోస్. ఇవాళ వీళ్ళు మాట్లాడతారనే కేసీఆర్ గురించి మాట్లాడేంత దమ్ము ధైర్యం ఉన్నది వీళ్ళకు. 60 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రొఫెసర్లను 65 సంవత్సరాలకు పెంచండి. ఈ దున్నపోతు ప్రొఫెసర్లు కింద కూర్చుంటే లేవరు వాళ్ళు. అవసరమా? మాలాంటి నిరుద్యోగులు ఉన్నాం మేము. మాకు కూడా అవకాశాలు ఇస్తే మేము కూడా ప్రొఫెసర్లకు నేను పిహెచ్డి చేస్తున్నా. ఆ సోయి లేదు తప్ప ఇవి వీళ్ళకు జీతాలు ఇవ్వం. ఇప్పుడు రేపు రిటైర్డ్ అయ్యారు అనుకో, వాళ్ళకి ఇయనికి డబ్బులు లేవు, మరి ఎట్లా అని చెప్పేసి వాళ్ళకి 60 నుంచి 65కి పెంచిండు. అంటే మాలాంటి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టినట్టే కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన మీద ఇవాళ జల్సాలు చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది మా నిరుద్యోగుల పుణ్యానే. మేమే గడప గడపకు తిరిగినాము, మేమే ప్రతి ఒక్కరిని తట్టి లేపినాము, మేమే అందరినీ ఓట్లు ఇయ్యో ప్రజాపాలన బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఇవాళ మేము అందరికి ఓటేపిస్తే ఇవాళ ఏం కాలుతో దంతా ఉన్నారు వీళ్ళు. రేపటి రోజున ఇదే యువకులు, ఇదే మేధావులు, ఇదే నిరుద్యోగులు ఏకమవుతారు. వీళ్ళను బట్టలు ఇప్పించి అండర్వేర్ల మీద ఉరికిస్తారు. 100కు 200% జరుగుతుందన్న. తెలంగాణ రాష్ట్రంలో పోరాటాలు కొత్త కాదు, తెలంగాణ రాష్ట్రంలో తిరుగుబాటు కొత్త కాదు. ఫైనల్‌గా గతంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తర్వాత పార్లమెంటరీ ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటి కూడా రాలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ నిన్న ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. సో ఎట్లా చూస్తావు ఫైనల్‌గా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు? తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్న నెక్స్ట్ ఒక 6 మంత్స్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. కోడితే డ్రాస్టిక్గా మామూలుగా గెలవలే. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది, మామూలుగా గెలవలే. రేపటి రోజున గిదే జరుగుతూ ఉన్నది. వీళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో వీళ్ళు అనుకోవచ్చు అధికారంలో ఏ పార్టీ అయితే ఉన్నదో ఆ పార్టీకే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ఓట్లేస్తారనే భ్రమలో వీళ్ళు ఉండొచ్చు. అది జరగదు. రేపటి రోజున ఎంపీపీలను కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది, జడ్పీ చైర్పర్సన్లను కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది, సర్పంచ్లను కూడా చాలా వరకు మొత్తము అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పోటీ చేయడానికే భయపడతా ఉన్నారు. నీకు తెలుసా? పోటీ చేయడానికే వణుకుతా ఉన్నారు. అరే నాయన నాయకుడు కూడా చెప్పినట్టున్నారు కదా. వాళ్ళు వణుకుతా ఉన్నారు. రేపటి రోజున మీరు ఇదే మిర్రర్కి సంబంధించిన పట్టుకొని ఆ కాంగ్రెస్ నాయకులను అడగండి. మీరు వాళ్ళ కండువాళ్ళు జేబులు వేసుకొని వచ్చి మాతో మాట్లాడుతూ ఉన్నారు, మేము నిలబడాలన్నా వద్దా అని చెప్పేసి. వాళ్ళు నిలబడే పరిస్థితిలో లేదు. రేపటి రోజున చాలా అంటే చాలా స్థానాలల్లో అసలు వాళ్ళు పోటీకి ఉండరు. మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్లు చాలా భారీ మెజార్టీతో గెలుస్తారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా 30 జిల్లాలలో మేము జడ్పీ చైర్పర్సన్లను కైవసం చేసుకుంటారు. నువ్వు రాసి పెట్టుకో.